హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వినయ్ టీవీ జాబ్స్. ఈరోజు ఒక చక్కటి ఉద్యోగం అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగిందండి. అదే మనకు టెలి పర్ఫార్మెన్స్ సంబంధించి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అండి. ఈ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనేది మనకు టోటల్గా నాన్ వాయిస్కి సంబంధించిందండి. సో ఈ నాన్ వాయిస్లో మనకు వచ్చేసి చాట్ ప్రాసెసింగ్ అనేది ఉంటుందండి. చాట్ ప్రాసెసింగ్, మెయిల్ కమ్యూనికేషను, సో ఇలా మనకు డిఫరెంట్గా మనకు నాన్ వాయిస్లో వర్క్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. దీంట్లో మనకు వచ్చేసి మెయిన్గా మనకు టైపింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. టైపింగ్ స్కిల్తో పాటు కంపల్సరీగా మనకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా ఉండాలని చెప్తున్నారండి. ఇందులో మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ, అదేవిధంగా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మనకు అడుగుతున్నారండి. ఇందులో మనకు వచ్చేసి ఫుల్ టైం జాబ్ అంటే పర్మనెంట్ జాబ్ అండి. ఇది ఎటువంటి అవుట్ సోర్సింగ్లో తీసుకోరు, ఎటువంటి పార్ట్ టైంలో తీసుకోరండి. ఇది కంపల్సరీగా మనకు పర్మనెంట్ రోల్లోనే తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో పాటుగా మనకు డే షిఫ్ట్ మాత్రమే అడుగుతున్నారండి. ఎటువంటి నైట్ షిఫ్ట్లు కూడా కాదు, డే షిఫ్ట్లోనే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అందులో కూడా 6 days మాత్రమే వర్కింగ్ అండి. 1 rotational వీక్ ఆఫ్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా శాలరీ విషయానికి వస్తే మనకు 25,000 రూపాయలు మనకు శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకు కంపల్సరీగా వీళ్ళు చెప్పాను కదండి, టైపింగ్ స్పీడ్ అనేది మ్యాండేటరీ అడుగుతున్నారండి. అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీగా ఉండాలి. సో అదేవిధంగా ఏదైనా 2 లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలని కూడా మనకు వీళ్ళు తెలియజేస్తున్నారండి. సో ఇక్కడ నేను బెంగళూరులో మీకు లొకేషన్ ఇస్తానండి. డైరెక్ట్గా మీరు వాకిన్స్కి వెళ్ళిపోవచ్చు. బెంగళూరు లొకేషన్కి వచ్చి మనకు మార్తాలి దగ్గర మనకు వైట్ ఫీల్డ్ దగ్గర మనకి ఈ లొకేషన్ అయితే మనకు ఉంటుందండి. సో మీరు డైరెక్ట్గా వాకిన్గా మీరు వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మీకు హెచ్ఆర్ నెంబరు, సుశాంత్ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అతను కూడా కాల్ చేయొచ్చు. ఒకసారి లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయకపోవచ్చు అండి. సో ఎందుకంటే ఒక లాట్ ఆఫ్ కాల్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. సో మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరు అడ్రస్ అనేది నేను ప్రొవైడ్ చేశాను కదా, మీరు డైరెక్ట్గా అడ్రస్కి వెళ్ళిపోండి. అడ్రస్కి వెళ్ళిపోయి మీరు ఈ ఉద్యోగానికి మీరు అర్హతలు అయ్యి మీరు జాబ్ తెచ్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి.